ఇవేం కాయలు? హలో ఎవ్రీబడి, బిజినెస్ చూడండి లేడీస్ ఎంత బాగా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఖాళీగా లేకుండా చిన్న చిన్న కవర్లు అన్నీ కూడా తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. ఏం వస్తుందండి, దీంట్లో కూడా తగ్గిస్తారు. ప్లీజ్ తగ్గించకండి వీళ్ళ దగ్గర ధరలు. వీళ్ళు బిల్డింగ్ కట్టేకి కాదు, కడుపు కోసము కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇవి మొత్తం ఎన్నిమా? ఇది 100నా? ఇచ్చే నాకు, నేను తీసేసుకుంటాను అన్నీ కూడా. ఇది మా 100. ఈ చిల్లరగా మీరు ప్రతి బస్సు దగ్గర బండి దగ్గర ఇది ఎంతమ్మా? ఇది 100. ఎక్కువ అయిపోయినాయి కదరా. సరే ఇలా తీసుకుంటాం. ఇవి ఎంత? 100. ఇది మా కవర్లు వేసి ఇప్పుడు నీకు 100. ఇప్పుడు ఇట్లా ఎన్ని బండ్లు నిలబెట్టి మీరు అమ్ముతా అంటారు? ప్రతి బండి దగ్గర వచ్చి ఈ విధంగా అడుగుతారు. ప్లీజ్ మీరు తిన్నా లేకపోయినా తీసుకోండి. లేడీస్ కష్టపడుతున్నారు డబ్బు కోసం, ఫుడ్ కోసం. ఇప్పుడు బిల్డింగ్లలో, ఆఫీసుల్లో, ఏసీ రూముల్లో కూర్చొని మనము హ్యాపీగా ఉంటాము. కానీ ఇట్లా వాళ్ళ దగ్గర కొనండి. డబ్బు రేట్ తగ్గించకుండా కొనుక్కోవాలి మీరు. ఇవి మాది కూడా ఓకే. ఒక పెద్ద కవర్ ఉంటే నేను వేసుకుంటా కదమ్మా. ఇదిగోమ్మా, నీకు 100. ఇదో నీకు 100. ఇంకా ఎవరు చిల్లర ఉండాలి కదా. ఇదిగో ఇద్దరు 100. సరిపోయిందా? అందరికి సరిపోయిందా? ఇంకా కూడా ఎక్స్ట్రా తీసుకోండి మీరు. తీసుకో ఏమన్నా తీసుకొని తాగండి. ఇదో మీ నలుగురు తీసేసుకోండి, అది తీసుకోండి. ఓకే, బాయ్. ఓకే, అందరికీ అన్యాయంగా ఇవ్వద్దండి, న్యాయంగా ఇవ్వండి, అమ్ముకోండి, కష్టపడండి. ఏమి కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నంత వరకు ఏదో అమ్ముకొని ఎవరి మీద ఆధారపడద్దండి. నువ్వునైనా అనేసి నువ్వునైనా ఇవ్వునైనా అని అడగద్దండి. మనకు శక్తి ఉన్నంత వరకు కష్టపడాలి, తీసుకోవాలి, అమ్మాలి. మనము కష్టపడాలి. మన సొంత డబ్బు ఇందులో ఉండే సంతోషం మీకు వేరే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఉంటుందా? మీ కష్టపడి తీసుకునే డబ్బులు ఉండే సంతోషము వేరే వాళ్ళు ఫ్రీగా ఇస్తే మీకు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. ఓకే, అందరూ బాగా చెప్పండి అమ్మా. అందరూ బాగా చెప్పండి. చేయి చెప్పండి అమ్మ. అందరూ చేయి చెప్పండి అమ్మా. అందరూ బాగా చెప్పండి. బాయ్. అందరూ బాగా చెప్పండి. కూర్చో చెప్పండి. ఓకే. చెన్నైకి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆపుతాను, మళ్ళీ తీసుకుంటాను. ఇవన్నీ కూడా ఇక్కడ చిట్టండి. ఇవన్నీ కూడా నేను తింటానో లేదో తెలియదు, కానీ తప్పకుండా తింటాను. రా. ఓకే, బాయ్. ఓకే మేడం. ఎడిటింగ్ చేసుకో.